ఉత్తరాదిలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, యూపీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, నదులను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. ఉత్తరాఖండ్ లో వరద కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. డెహ్రాడూన్, హరిద్వార్ లో ఉప్పొంగి ప్రవహిస్తుంది గంగా నది. ఉత్తరాదిలో మళ్లీ వరుణుడు ఉగ్రరూపం దాల్చారు. ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితం 3 సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయిన రాజేందర్ నగర్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. పోలీసుల బారికేడ్లు నీట మునిగిపోయాయి. రాజేందర్ నగర్ లో సెల్లార్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. హస్తినలోని పలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ట్రాఫిక్ ఒకవైపు ఏ విధంగా నిలిచిపోయిందో భారీ వర్షానికి, మరోవైపు ప్రజలు పడుతున్న ఇక్కట్లని మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా 10 విమానాలను దారి మళ్లించారు అధికారులు. భారీ వర్షంలోనే విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగించే ప్రయత్నం చేశారు. మరోవైపు మనం చూస్తున్నాం విజువల్స్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. భారీ నీటిలో, నడుములోతు నీటిలో మునిగిపోయాయి అక్కడ వాహనాలు, కానీ మనుషులు కూడా ఏ విధంగా కష్టపడుతూ అక్కడ వెళ్తున్నారో విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఢిల్లీలో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. మరోవైపు రైట్ సైడ్ బాక్స్ లో కూడా చూస్తున్నాం, నడుము లోతు వరకు కూడా నీళ్లు చేరాయి. అక్కడ నానా అవస్థలు పడుతున్నారు స్థానికులు. దాన్ని అక్కడున్న నీళ్లను మొత్తం తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ భారీ స్థాయిలో వర్షం పడడంతో అది సాధ్యం కావని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నోయిడా, గజియాబాద్, గురుగావ్, ఫరీదాబాద్ లో కూడా కుండపోత వర్షం కురిసింది. ఉత్తరాఖండ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్ లో భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గంగా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. ఇటు ఉత్తరప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూపీ రాజధాని లక్నోలో కుంభవృష్టి కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు యూపీ అసెంబ్లీలోకి వరద నీరు ప్రవేశించింది. సభ జరుగుతున్న సమయంలోనే వరద నీరు అసెంబ్లీలోకి ప్రవేశించింది. అసెంబ్లీ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బకెట్లతో నీటిని తోడేశారు. వాహనాలన్నీ నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలో కూడా వరద నీరు చేరింది. సబ్వేల్లో కూడా వరద నీరు ప్రవేశించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మిక వరదల్లో పలు వాహనాలు చిక్కుకుపోయాయి.